తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూర్లో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. విల్లిపుత్తూర్లోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్ముతారు. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన శ్రీ మహావిష్ణువు మీద భక్తి శ్రద్ధలతో ఉండేవారు కాబట్టి ఆయనకు విష్ణుచిత్తుడనే బిరుదు దక్కింది. అంతేకాదు, ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా ఇచ్చారు. ఒకసారి విష్ణుచిత్తుల వారు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆ దంపతులు పెంచుకోసాగారు. విష్ణుచిత్తుడికి కుమార్తె అంటే ఆరో ప్రాణం. ఆమెను కోదై అని ముద్దుగా పిలవసాగాడు. కోదై అంటే పూమాల అని అర్థం. ఆ పేరే క్రమేణా గోదాగా మారింది. తండ్రి పెంపకంలో గోదాదేవి అత్యంత కృష్ణ భక్తితో పెరగసాగింది. చిన్నప్పటి నుండి తండ్రి చెప్తున్న కృష్ణుడి లీలలను తను అన్వయించుకోసాగింది. ప్రతి క్షణం కృష్ణుడి రూపాన్ని తన మదిలో ఉంచుకుని ఆయనతోటి మాట్లాడుతూ, ఆయనతోటి పాటలు పాడుకుంటూ, ఆయనతో ఆడుకుంటూ తనను కృష్ణుడితో పోల్చుకోసాగింది చిన్ననాటి గోదాదేవి. విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చి ఆ మాలను దేవాలయానికి తీసుకుని వెళ్ళి వటపత్ర సాయికి సమర్పించేవారు. అయితే తండ్రికి తెలియకుండా ప్రతిరోజు గోదాదేవి ఆ మాలను తాను ధరించి తిరిగి ఆ మాలను బుట్టలో పెట్టి ఉంచేది. మాలను ధరించి ప్రతిసారి తాను కృష్ణుడిగా భావించుకునేది. ఈ క్రమంలో ఒకరోజు స్వామివారికి తులసిమాలను సమర్పిస్తున్న విష్ణుచిత్తుల వారికి అందులో ఒక వెంట్రుక కనిపించింది. తన కుమార్తె అయిన గోదాదేవి ఆ మాలను ధరించింది అని అర్థం చేసుకుని కుమార్తెపై కోపించాడు. అంతేకాదు, స్వామివారికి మాలను సమర్పించకుండా పక్కన పడేసి ఇన్ని రోజులు తెలియకుండా అపరాధం జరిగిందని కుమిలిపోసాగాడు. స్వామివారి పాదాలు పట్టుకుని బాధపడుతున్న విష్ణుచిత్తుల వారికి ఆయన మోము చిన్నపోయినట్టుగా కనిపించింది. అయితే అది కోపం అనుకుని భ్రమించి కూతురు చేసిన పని వల్ల శ్రీ మహావిష్ణువుకి ఆగ్రహం వచ్చిందనుకుని ఇంకా ఇంకా కుమిలిపోసాగాడు. భగవంతుని లీలలు అమోఘం. మామూలు మానవాళికి అర్థం కాని అతీతం. బాధపడుతూ పడుకున్న విష్ణుచిత్తుల వారి స్వప్నంలో స్వామి కనిపించి ఈరోజు తులసిమాలని ఎందుకు సమర్పించలేదని అడుగుతారు. అంతేకాదు, తనకు పరమ భక్తురాలైన గోదాదేవి ధరించిన మాలను తిరిగి తాను ధరించడం ఎంతో ఇష్టమని చెప్తారు. అంతే, ఒక్కసారిగా విష్ణుచిత్తుల వారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి, నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావా అంటూ ఆండాళ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆండాళ్ అంటే కాపాడడానికి వచ్చింది అని అర్థం. అప్పటి నుండి ప్రతిరోజు ఆండాళ్ ధరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవారు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని కోరుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చెయ్యాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికెత్తలని కూడా ప్రోత్సహించేది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు
ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తులకి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేస్తాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేవు. వెంటనే గోదాదేవిని, విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరుతాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్తారు. సాలంకృత కన్యగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథస్వామిలో ఐక్యమైపోతుంది. అది చూసిన తండ్రి మనసు చలించిపోయింది. అయితే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి విష్ణుచిత్తుల వారికి మాయ నుండి విముక్తి కమ్మని, ఇదంతా మాయా మోహమని, నీ కూతురు భూదేవి అంశ అని ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇదంతా మకర సంక్రాంతి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి ఆ రంగనాథ స్వామికి కళ్యాణం జరుపుతారు.